రైట్ ఏడాది పాలనపై నేడు ఏపీ కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించనుంది. సచివాలయం వెనుక ప్రాంతంలో సాయంత్రం 5 గంటలకు ఈ సభ ఉండబోతోంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో సభ జరగబోతోంది. ఏడాది పాలన, ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. అలాగే వేదికపై శాఖల వారీగా మంత్రులను కీలక ప్రశ్నలు వేరున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రశ్నలపై శాఖల వారీగా ప్లానింగ్ శాఖ దృష్టి సారించింది. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు హాజరు కాబోతున్నారు. ఏడాది పాలనపై నేడు ఏపీ ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించబోతోంది. సచివాలయం వెనుక ప్రాంతంలో సాయంత్రం 5 గంటలకైతే ఈ సభ ఉండబోతోంది. ఈ 1 year లో చేసినటువంటి సుపరిపాలనకు సంబంధించి తొలి అడుగు పేరుతో ఈ సభ అయితే ఉండబోతోంది. ఏడాది పాలన, ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా నేతలకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివరించబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఏదైతే ఈ 1 year పాటు చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మొదటి వార్షికోత్సవ సభ అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలకు, మంత్రులు కూడా ప్రశ్నలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పాలన పైన ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. సుపరిపాలన తొలి అడుగు పేరుతోటి ఇవాళ ఈ సమావేశం నిర్వహించబోతా ఉంది. యాక్చువల్ గా ఈ సమావేశం జూన్ 12వ తేదీన ఆ రోజే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది కాబట్టి ఆ రోజే ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించినప్పటికీ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దృష్ట్యా ఈ సభను వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ సభలో ప్రత్యేకంగా అధికార యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులకి తొలిసారిగా భిన్నంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఏడాదికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ని వివరించి రెండో ఏడాది లక్ష్యాలపైన చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. అయితే ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారు, సంక్షేమం ఎంతవరకు అమలు చేయడం జరిగింది, అలాగే రాష్ట్రానికి కొత్తగా తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన సమావేశంలో చెప్పబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఏవైతే ఈ ఏడాది పాలనలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయి ఇవన్నిటినీ కూడా సమీక్షించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. అలాగే వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలు ఎలా సాధించాలి అనే అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టబోతూ ఉన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. అయితే ఈ సమావేశంలో శాఖల పనితీరు పైన కూడా చంద్రబాబు మంత్రుల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతూ ఉన్నారు. కొన్ని కీలకమైనటువంటి శాఖలలో ప్రభుత్వం ఏర్పాటైన అప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. సో వాటిలన్నిటినీ ఎలా సమర్థవంతంగా మార్చుకొచ్చారు, అలాగే ప్రస్తుతం వాటి పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశాలతో పాటుగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణము, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో ఎటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఇంకా ముందు ఏం చేయాలనుకుంటున్నారు అనే దీనికి సంబంధించినటువంటి సమావేశం, చర్చ జరగబోతా ఉంది. అలాగే 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులు, మంత్రులకు సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.